మాతృదేవోభవ. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే. కరుణ జూచనేని కనక దుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి. కరుణ జూచనేని కనక దుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 878వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక మతంలో కూడా ఐకమత్యం లేకపోవడం, ఒకరు చెప్పిన సిద్ధాంతాన్ని ఇంకొకరు ఖండించడం, దానికేవో రకరకాల కారణాలు చెప్పడం ప్రతి పండుగకి చూస్తున్నాం. సౌరమానం చాంద్రమానం కారణంగా భేదం ఉంటే అది వేరే విషయం, మానంలోనే తేడా ఉంది. కానీ పూర్వబద్ధతను కొందరు, దృక్సిద్ధాంతం అని కొందరు రకరకాల సమస్యల సృష్టికి కారణమైపోతున్నారు. పెద్దలు నన్ను మన్నింతురు కాక. నాకొక్క సందేహం వస్తుంది, గ్రహణం నాడు ఈ చర్చలు ఎందుకు ఉండవు? సూర్యగ్రహణం చంద్రగ్రహణం మాత్రం ఖచ్చితంగా అందరూ ఒకే సమయం రాస్తున్నారు, ఒకే సమయం చర్చిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. అక్కడ ఏమైపోయింది? అక్కడ ఎవరో ఒకరు రాజీ పడుతున్నట్టా కాదా? పడకపోతే ఎలా జరుగుతోంది? మరి గ్రహణ సమయంలో సాధారణంగా ఈ గ్రహణం ఇప్పుడండి అప్పుడండి అని దెబ్బలాడడం మనం చూడాలి. అంటే ప్రత్యక్షంగా ఒక నిదర్శనం కనపడుతున్నప్పుడు శాస్త్రాలు అటు ఇటు ఉన్నవాడు సర్దేసుకుంటున్నారు. ఇంకెందుకంటే అక్కడ తమ అభిప్రాయం చెప్పినా ఉపయోగం ఇలా కనపడుతుంది, అక్కడ ఎవరు నమ్మడం. కనపడిన చోట, ప్రత్యక్ష నిదర్శనాలు లేని చోట ఈ పండుగ ఎప్పుడు మొదలైంది, ఆ పండుగ ఎప్పుడు మొదలైంది అని శ్రీరామనవమో శివరాత్రో ఉగాదో వచ్చేసరికి తయారవుతున్నారు. ఇందులో ఏమనుకోకపోతే కొందరు పెద్దలకి టీవీ చాపల్యాలు కూడా బాగా పెరిగాయి ఈ మధ్యన. నక్షత్రాల పేర్లు వరుసగా చెప్పలేని వాడు కూడా జ్యోతిషశాస్త్రం గురించి మాట్లాడతాడు. ఎందుకంటే ఆ వంకన ఏదో గొడవ పెడితే 4 సార్లు టీవీలో కనపడతాం కదా. అసలు ఈయనకి ఎంతవరకు తెలుసో తెలియదు, పిండి గట్టు మాత్రం గట్టిగా పెడతాడు ఇక్కడ. ఇంకా రాజమండ్రి మధ్యల వారు ఎవరు వీరి ముందు సరిపోరు. ఇంకా ఈ వయసు ఎంత చేస్తే వీడిది 25 ఏళ్ళు కూడా లేదు, 70 ఏళ్ళ ఆయన విమర్శిస్తాడు. ఎప్పటి నుంచో అదే రంగంలో పాతుకుపోయినాయి. వీళ్ళు ఎవరెవరు ఎంత కృషి చేసినా మధుర కృష్ణమూర్తి గారి కంటే గొప్పవాళ్ళు కాగలుగుతారా? సరే, వారు ఒక్కరైనా కదా, ఇంకా ఉన్నారు మహానుభావులు. నాకు తెలుసున్న పేరేదో నేను చెప్పాను. ఏదో ఒక పెద్దల పట్ల గౌరవంతోనైనా మనం ఒక సిద్ధాంతానికి అంగీకరించి రాలేకపోతే కుర్రాళ్ళందరూ బయలుదేరి రకరకాల మాటలు చెబుతూ ఉంటే ఏమైపోతారండి మొత్తం? అక్కడి నుంచి నాకు ఆ విషయాలే తెలివి, నా మీద పడుతున్నారు వచ్చి అదెప్పుడు ఇదెప్పుడు. నేనే చెప్పనమ్మా, నాకు తెలియదు అంటున్నాను. నేను సాహిత్యవేత్త, నేను తత్వవేత్తని. నేను ఏదైనా అందులో ఉండే తత్వమో సాహిత్యమో లేదా పదానికి అర్థమో శ్లోకమో అందులో ఉండే విషయాలు చెబుతాం. కానీ ముహూర్తాలు జాతకాలు నా వల్ల ఎక్కడవుతాయి? ఇక అది కూడా పెట్టుకుంటే నేను బతకనిస్తాను. ఇక్కడే మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇది ఇలా ఉండగా ఈ మధ్య బాగా ఆధ్యాత్మికతని ఆదాయ మార్గంగా చాలామంది గమనించారు, చక్కగా ఉపయోగించు. రకరకాల పీఠాలు పెడుతున్నారు, వీధికో పీఠం వెలిసిపోతుంది. వారికి ప్రభుత్వం వారు కూడా సాయాలు చేస్తున్నారు. ఇవి కూడా చివరికి ఎక్కువైన కొద్దీ వ్యాపారాల కింద మారిపోతున్నాయి. సన్యాసం పేరు మీద అనుభవిస్తున్నటువంటి భోగాలు చూస్తుంటే, కూడా ఉన్న జనాన్ని చూస్తుంటే, టీవీల్లో ప్రచారం చూస్తుంటే, పీఠాధిపతులు చెప్పుకుంటున్న వారికి వైరాగ్యం కాకుండా భోగభాగ్యాలను వారు అనుభవిస్తున్న విధానం చూస్తుంటే ఏమైపోతుంది ఇది అనిపిస్తుంది. హాయిగా శీతల అనిల గృహమ్ములు, ఆ విషయం కూడా వదిలిపెట్టట్లా సముద్రం చెబుతోంది. హాయిగా శీతల అనిల గృహమ్ములు. మీ పీఠాధిపతులు, సన్యాసులు, పరమహంస పరివ్రాజక ఆచార్యులు అని చెప్పుకుంటున్న వారు అనుభవిస్తున్న భోగాలు చూడవయ్యా ఒక్కసారి. ఇవి సన్యాసాశ్రమానికి తగినవేనా? హాయిగా శీతల అనిల గృహమ్ములు, మెత్తని దూదిపానుపుల్, నీయుదొరంగు భక్ష్యములు, నిత్యము సేవలు పాద పూజలు. హాయిగా శీతల అనిల గృహమ్ములు, మెత్తని దూదిపానుపుల్, నీయుదొరంగు భక్ష్యములు, నిత్యము సేవలు పాద పూజలు. సాయముగా ప్రభుత్వములు సర్వసుఖమ్ములు, సాయముగా ప్రభుత్వములు సర్వసుఖమ్ములు. రామ రామ కాషాయ విలాస పురుషుల సన్యసనమ్ములు, చెప్పుకోవలెన్ రామ రామ కాషాయ విలాస పురుషుల సన్యసనమ్ములు చెప్పుకోవలెన్.
కాషాయం తొడిగిన విలాస పురుషుల్లా కనపడుతున్నారయ్యా. పేరుకు మాత్రమే కాషాయం, పైకి మాత్రమే కాషాయం. ఉపరి శేర్వాణి, అందరు పరేషాని, పైన పటారం, లోన లొటారం, ఎన్నైనా ఉన్నాయి. కొంతమంది పీఠాధిపతులు సన్యాసుల యొక్క నివాస గృహాల వారు ఉండే చోట శుభ్రంగా వేసి శీతవాతాతపాలకి తట్టుకోవడం అంటే ఇంకేమిటి? ఎందుకు? హాయిగా శీతల నెల గృహంబులు, మెత్తని దూదిపానుపులు, నేల మీద కాదండి, శుభ్రంగా పరుపులు. ఎక్కడికి వచ్చినా శుభ్రంగా పరుపులేసి కూర్చోబెట్టాం. మెత్తని దూదిపానుపులు, పైగా నేయి దొరంగు భక్ష్యములు. కొన్ని సందర్భాల్లో నేను చూసి ఆశ్చర్యపోయా. నేను ఎక్కడో ఒకరింట్లో ప్రవచనానికి వెళ్ళి జరిగింది చెబుతాను, నన్ను మన్నితులు కాక వాస్తవాలు చెప్పడమే, నాకు పేరు మాత్రం చెప్పను, విషయం జరిగింది. నేను ఎక్కడో ఓ ఇంట్లో చోటకి ప్రవచనానికి వెళ్ళాను, 3 రోజులు ఉన్నాను అక్కడ. ప్రసంగం అయిపోయింది, నాకు మేడ మీద ఏదో గది ఇచ్చారు. సరే, నా గదిలో నేనున్నా. 1 గంటకి హడావిడి అవుతుంది. 1 గంటకి, అర్ధరాత్రి 1 గంటకి. ఏమిటి 1 గంటకి హడావిడి అవుతుంది గృహస్థింట్లో అని నేను చూసేసరికి ఎవరో పీఠాధిపతి వచ్చారు. ఓ 25 మంది శిష్యులు వేసుకుని వచ్చారు 1 గంటకి. అప్పుడు ఆ ఇల్లాలు శ్రమపడి వంట వండేస్తోంది. ఆవిడ నిజంగా బోధకాలు ఉందండి. ఆవిడకి బోధకాలు, ఓ బ్రాహ్మణ స్త్రీ బోధకాలు. మధ్యాహ్నం ఆవిడ వండి పెడుతుంటేనే పాపం నా కోసమో ఏవో పచ్చళ్ళు అవి చేస్తే అని చేయకండి పీని గారు, మీరు పెద్దవాళ్ళు, అయ్యే బాబోయ్ మీరు సరస్వతి స్వరూపులు మా ఇంటికి వచ్చారని. ఆవిడ పైగా పని మనిషి లేదు అక్కడ, ఆవిడ శ్రమపడిపోతుంది. చాలా గిన్నెల సైతం ఆవిడకి కడుక్కోవడం ఆవిడకి పెద్ద ఆచారం. బోధకాలు పాపం ఆవిడ. అలా కాలు ఇడుచుకుంటూ చేస్తుంటే నేనే తట్టుకోలేక, నేనండి తినండి, నా మాట వినండి అన్నాను నేను. అటువంటి ఇంటికి రాత్రి వచ్చారండి, 25 మంది వచ్చారు. ఇందులో 10 మందికి పిండి, 10 మందికి గండి, 10 మందికి ఎండి, రకరకాల కోరికలు. ఒకరు అన్నం తింటారట, ఒకరు పిండి తింటారట, ఒకరు వేపుడు ముక్కలు తింటారట, ఒకరేవో ఏదో ఇంకేవో తింటారట, ఒకరికి పెరుగులో పేలాలు అయ్యాట, ఒకరికి పేలాల్లో పెరుగు వేయాలట, ఏవో రకరకాలు. ఇంతమందికి ఇన్ని రకాలుగా ఇల్లాలు 11 నుంచి 1 గంట వరకు చచ్చిపోయిందండి. నేను ఈ పైన హడావుడు చూసి ఏమిటిది నా గృహస్థులంటే, ఏదో మాకు ఇదే అలవాటు పడ్డాలని, ఇలాగ మీరు పడుకోండి. ఏం పడుకుంటాం? అవి ఎంత బాధపడుతున్నాడు ఈ బ్రాహ్మణుడు అనుకున్నాను నేను. అప్పుడు 1 గంటకు నా కళ్ళతో నేను చూశానండి, ఆ పీఠాధిపతి అక్కడ కూర్చొని శుభ్రంగా మేగడ పెరుగు అడిగి వేసుకుని తిన్నారు, బాదుషాలు తిన్నారు శుభ్రంగా. నేను పైన చూస్తూనే ఉన్నాను, నాకు ఎలాంటి అలవాటు నేను వదిలిపెట్టాను నేను. ఏమిటిది? సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఇది. నెయ్యి దొరంగు భక్ష్యములు, బాదుషాలు, జిలేబీలు ఇవి లోపలికి వెళ్ళి ఏం పని చేస్తాయి? ఏ కోరికలు పెంచుతాయి? ఇక ఆశ్రమానికి తగినట్టుగా మనం ఉండగలమా? కరతల భిక్ష తరుతల శయ్య అని చెప్పారే శంకరాచార్య. చెట్టు కింద కూర్చోవయ్యా, తరుతల శయ్య. చెట్టు వేరు, గట్టి వేరు ఉంటుంది, అదే నీకు తలగడ, పడుకో అంతే. కరతల భిక్ష, చేత్తో తిను, మళ్ళీ కంచం పెట్టకు, కంచం దాస్తావు, కంచం వడన పట్టుకుపోతాడేమో నువ్వు పెట్టి పెడతావు, దానికి ఓ తాళం పెడతావు, దానికి డూప్లికేట్ కీ పెడతావు, బొడ్లో పెట్టుకుంటావు. నీ దృష్టి అంతా తాళం మీద ఉంటుంది, భజన మీద ఉండదు అని చెప్పారండి. చేత్తో పెట్టుకు తిని ఎవరన్నా భిక్ష పెట్టి తినేసి అంతే, చాలు. ఆ పూటకి అది చాలా గుప్పిడనం చాలు. మళ్ళీ సాయంత్రం దొరికింది లేతలేదు, చేతులు కడిగేసుకో. ఇది సన్యాసం. అప్పుడు నీకు ఇతరులకు వేదాంతం చెప్పే యోగ్యత వస్తుందట. మాకు మళ్ళీ పండితులు కాదు, పండితులు వేరు, సన్యాసులు వేరు. కొన్ని చోట్ల సుందరాంగులు కూడా ఉంటారు, అడగడానికి వీల్లేదు, భక్తురాలు అంటారు, శిష్యురాలు అంటారు. నమశివాయ, మనకెందుకు వచ్చిన గొడవ? నిత్యము సేవలు పాదపూజలు, సాయముగా ప్రభుత్వములు. ఇంకాస్త ఆయన ఎదిగాడంటే ఎవరో ఎమ్మెల్యే వస్తారు, ఆయన మంత్రిని తీసుకొస్తారు, అంతే. పోరంబోకు భూమి ఉంటే 2 ఎకరాలు వీరికి రాసేస్తారు, వీరు కూడా చిన్న గుడి కట్టేస్తారు. ఇక తర్వాత ఆయన కుటుంబ సభ్యులుంటే వాళ్ళు అనుభవిస్తారు, లేదా సన్యాసి కనుకైతే ఆ పీఠంలో ఇంకొన్ని పెడతారు, వాళ్ళు అనుభవిస్తారు. మొత్తం మీద అయిపోయింది, ఆక్రమణ అయిపోయింది. అలా జరుగుతున్నాయి. సాయంగా ప్రభుత్వం వేల ఎకరాల భూములు పీఠాలకు రాసేస్తున్నారు. పేద ప్రజలకు అందవలసిన భూములు ఇవి. సర్వసుఖమ్ములు రామ రామ కాషాయ విలాస పౌరుషుల సన్యసనమ్ములు చెప్పుకోవలెను. కాషాయం కట్టుకున్నారు కానీ విలాస బుద్ధులు మనస్సులోంచి పోలేదే, వీళ్ళ సన్యాసాలు చెప్పుకోవలసిందే అంటున్నాడు కవి. అందుకే అన్నాడు వేమన, తలలు బోడులైన తలపులు బోడులా అని. గుడు గీయించుకున్నది మాత్రం సరిపోయిందా? మనసు బోడు చేసుకోవాలి. కానీ మనసులో అనేక రాగద్వేషాలు పెట్టుకున్నాక, భోగకాంక్షలు పెట్టుకున్నాక తలలు బోడులైతే ఏముందో, ఏదేమైతే ఏముందండి. ఒక్క హిందూ మతమే అనుకోక్కర్లేదండి. అనేక రకాల స్వార్థాలు, ప్రలోభాలు, మూర్ఖత్వాలు కూడా అన్ని మతాల్లోనూ ఉన్నాయి. మనం నిష్కర్షగానే మాట్లాడుకుందాం. ఓ 15 ఏళ్ల క్రితం ఉగాండా చర్చిలో ఒక ఘోరం జరిగింది. 10 దైవాజ్ఞలనాచరింతుమనుచున్ ప్రాణంబులర్పించిరంట దహింపంగను గుండెమంటలు ఉగాండా చర్చిలో. 10 దైవాజ్ఞలనాచరింతుమనుచున్ ప్రాణంబులర్పించిరంట దహింపంగను గుండెమంటలు ఉగాండా చర్చిలో. అగ్గిలో ముదివగ్గుల్ పసికందులున్ మహిళలున్ బుగ్గైన దౌర్భాగ్యమేమిది మూర్ఖత్వము కాక.
అగ్గిలో ముదివగ్గుల్ బసిగందులున్ మహిళలున్ బుగ్గైన దౌర్భాగ్యమేమిది మూర్ఖత్వముగాక దైవమనగా మృత్యుస్వరూపముకో. ఉగాండా చర్చిలో మేము 10 కమాండ్మెంట్స్ని స్పష్టంగా పాటిస్తామండి, అందుకే చచ్చిపోతున్నాం. అందులో ఉందేమో మనకు తెలియదు. ఉంటే మాత్రం పాటిస్తారా? దాని ఉద్దేశం అదే. ఎప్పుడు మతపరమైన గ్రంథాల్లో ఉండే వాటిని మొక్కగా తీసుకోకూడదండి. దాని అంతరార్థాన్నే గ్రహించాలండి, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. భగవద్గీత మొత్తం మీద శ్రీకృష్ణ వాచ అంటే, శ్రీకృష్ణుడు అంటే వసుదేవుని కుమారుడు, యశోదపుత్రుడు కాదు, రుక్మిణీదేవి భర్తను. అనాద్యనంత రూపమైన పరమాత్మ అర్థం అది. రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే, శివుడు ఆయనే. అక్కడ ఆ క్షణంలో భగవద్గీత చెప్పడానికి కృష్ణుడుగా ఉన్నాడు. పూర్వజన్మలో రాముడు ఆయనే, విష్ణువు ఆయనే, శివుడు ఆయనే. ఆయనకి రూపం లేదు. కృష్ణుడు రాముడు అన్నీ మనం పెట్టుకున్న రూపాలే. ఆయన అసలు రూపం కృష్ణుడు కాదు. ఆయన అసలు రూపం నిరాకార నిరంజన నిర్మల స్వరూపం. మనకు వ్యవహారం కోసం తెలియాలి కాబట్టి కృష్ణవాచ అంటారు. అంటే దైవము అని అర్థం, భగవంతుడు అని అర్థం, భగవాను వాచ అని కూడా ఉంటుంది. కాదు ఇంకా కృష్ణుడే అంటే అదే వస్తుంది. అక్కడ పరిమితం చేస్తున్నాం మనం అనంతమైనటువంటి పరమాత్మని. అలాగే మరో యోగ వాసిష్టంలో వశిష్ఠుడు చెప్పినట్టుగా ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు చెబితే అర్జునుడు విన్నాడు, వశిష్ఠుడు చెబితే రాముడు విన్నాడు. మరి అదే రాముడు కృష్ణుడే చెప్పడం ఏంటి? రాముడు అందరికీ శిష్యుడా గురువా? అవన్నీ పాత్రలు. ఒక వేదాంతం చెప్పడానికి ఓ విషయాన్ని అనుసరించారు. ఎవరూ శిష్యుడు కాదు, ఎవరూ గురువు కాదు, అందరూ గురువులే, అందరూ శిష్యులే. అనేక అవతారాలు. ఈ పరమార్థం గ్రహించకపోతే మూర్ఖంగా పట్టుకుని అడుగుతాం మనం. కృష్ణుడే చెప్పాడు భగవద్గీత చదివే వాళ్ళందరూ కృష్ణుడు బొట్టే పెట్టుకోవాలి, కృష్ణుడు తులసిమాల వేసుకోవాలి, అడ్డబొట్టు పెట్టుకున్నవాడు పనికిరాడు, అది వేరే మతమని మొదలెడతారు. ఇదే అజ్ఞానం అంటే. 10 కమాండ్మెంట్స్ సహా, మన భగవద్గీతలో చెప్పినవి సహా, వేదంలో చెప్పినవి సహా ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి. అందుకే దానికి అర్థం చెప్పడానికి అద్వైతపరమైనటువంటి జ్ఞానం కలిగిన, నిష్కల్మష చిత్తం కలిగిన యోగి కావాలి. అంతేగాని విగ్రహారాధన వైపు, నామాల వైపు, చూర్ణాల వైపు తిప్పేయకూడదు జనాన్ని. ఇవేవి ప్రధానమైన విషయాలు కావు. ఈ ఊరికే భౌతికంగా క్రమశిక్షణ కోసం, ఒక పద్ధతి కోసం పెట్టినటువంటి చిహ్నాలు. వాటి పరిమితిలోనే వాటిని ఉంచాలి ఎప్పుడు. అలా ఉంచకపోతే ఏమవుతే 10 కమాండ్స్ని మేము ఖచ్చితంగా చూస్తున్నామండి, దేవుడి కోసం త్యాగం చేయమన్నారండి, అందుకని మేము చేస్తామని 10 దైవాజ్ఞలను ఆచరింతుమనుచున్ ప్రాణంబులర్పించిరంట దహింపంగను గుండెమంటలు ఉగాండా చర్చిలో అగ్గిలో. ఉగాండా చర్చిలో అగ్గిలో మొత్తం బుగ్గైపోయారండి. 700 మంది అండి. డూమ్స్ డే అని అదొక పవిత్ర దినంగా పడి 700 మంది. అందులో ఎవరు? ముదివగ్గుల్ పసికందులున్ మహిళలున్, ముసలాళ్ళు, స్త్రీలు, పసిపిల్లలు. రెచ్చగొట్టి పారేశారు, కేకలేసేసి బొబ్బలెట్టేసి ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. ఇప్పుడు పిలిచేది మృత్యువుక? అందరం చనిపోమని ఎవరన్నా చెబుతారా? 15 ఏళ్ల క్రితం ఉగాండా చర్చిలో జరిగిన ఘట్టం, దాన్ని చూసే సాగర ఘోష కావ్యంలో రాశాడు. ఇక ప్రపంచం అంతా మోగిపోయింది అప్పుడు ఆ ఘట్టం. ఇదేం అజ్ఞానం అని. ఇలాగే ఉంటుంది. మతపరమైనది ఎప్పుడు మూర్ఖత్వంలోకి దారితీస్తుంది. మతం మత్తు మందు అని అందుకే అన్నారు పెద్దలు. ఆ మత్తులో గడిపోకూడదు. మన దగ్గర కూడా చూడండి మీరు విచిత్రంగా, ఏదో మొక్కుకున్నా ఉంటారు, దపనాలు గుచ్చుకుంటారు. ఏమిటి దపనాలు గుచ్చుకోవడం ఏంటండి? ఎంత వీరావేశం అయితే మాత్రం. ఒళ్ళంతా చిల్లులు పొడుచుకోవడం, కొరడాలు పెట్టి కొట్టుకోవడం, కర్రలు పెట్టి కొట్టుకోవడం, ఎంగిలాకుల మీద పొరలడం ఏమిటండి ఇవి? ఏం పిచ్చిది? బ్లేడ్లు పెట్టి కోసుకోవడం, కొరడాలు పెట్టి కొట్టుకోవడం, నెత్తులు వారుతుంటే అది ఏదో త్యాగం అన్నాం. ఇవన్నీ మూర్ఖత్వాలు కావా? ఏ దేవతలు సంతోషిస్తారు వీటికి? మనం చల్లగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? మన ఒళ్ళు మనమే ఆత్మహింస చేసుకోవాలని కోరుకుంటున్నాడా? మతం మత్తులా ఆవహిస్తే ఏ మతమైనా మనుషులను అలాగే చేస్తుంది. 10 దైవాజ్ఞలనాచరింతుమనుచున్ ప్రాణంబులర్పించిరంట దహింపంగను గుండెమంటలు ఉగాండా చర్చిలో అగ్గిలో ముదివగ్గుల్ పసిగందులున్ మహిళలున్ బుగ్గైన దౌర్భాగ్యమేమిది మూర్ఖత్వముగాక దైవమనగా మృత్యుస్వరూపముకో. దైవం అంటే మృత్యువా? దైవం ఎవరినైనా చనిపోమని చెబుతాడా? దేవుడి పేరు మీద మనల్ని మనం హింసించుకున్నా, దేవుడి పేరు మీద జంతువుల్ని హింసించినా అది దైవాజ్ఞని ధిక్కరించడమే. మనం మొక్కుకున్న కోడిలో, మేకలో, దుప్పిలో అన్నిటిలోనూ అమ్మవారు ఉంది. ఒక కోడిని కోస్తున్నాము దేవుడి కోసం అంటే అమ్మవారిని కోస్తున్నట్టే లెక్క. మాంసాహారమే మానేయవలసిన విషయం. మళ్ళీ దేవుళ్ళ పేరు మీద మాంసాహారమా? మొక్కుకుంది కోడిపిల్ల దొరికిందా? సింహపిల్లను మొక్కుకోమన్న సన్నాసిని, ఓ పులి పిల్లను మొక్కుకోమని చూద్దాం ఎవరెవరిని కోస్తారో. కోళ్ళు లోకువ.
అది బొబ్బో కుక్కరో అంటే గుడ్ల కోసం వాడుకునేది దాన్నే, వేట కోసం వాడుకునేది దాన్ని. లోకుగా ఉందా? మనకంటే బలవంతుడు ఎవడన్నా మన పట్టుకుని నేను మొక్కుకున్నాను దా అని చెప్పి కోసేస్తే, మరి మనకి లోకమైన కోడిని మనం కోయడం తప్పు కానప్పుడు మనకంటే బలవంతమైన వాడు మనం కోసేస్తే తప్పే ఉందండి. కోళ్ళని, లేళ్లని, మేకల్ని మొక్కుకున్న వాళ్ళు ఇలా ఆలోచించండి, ప్రపంచం అర్థమవుతుంది, భగవత్కరుణ ప్రసరిస్తుంది, అహింసావాదం తెలుస్తుంది. మనల్ని మనం హింసించుకున్నా, ఇతరులను హింసించిన మతం పేరు మీద అది మతం కానట్టే లెక్క. మతం అనేది ఎప్పుడూ మానవత్వం మొదటి మెట్టుగా ఉంటుంది. మతంలో మానవత్వం ఉన్నవాడే మతానికి పనికొస్తాడు. సాటి మనుషులను అవమానిస్తున్నాం, సాటి జీవుల్ని హింసిస్తున్నావంటే నువ్వు ఎన్ని పూజలు చేసినా దేవుడు అంగీకరించడు. ముందు వాడికి క్షమాపణ చెప్పి నా దగ్గరికి రమ్మంటాడు. వాడు నేనేరా, వాడిని అవమానించడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? ఏ రకంగా నువ్వు గొప్పవాడివి, నీ కులాన్ని బట్ట, పాండిత్యాన్ని బట్ట, అవేం కుదరవు, వాడికి చెప్పు అంటాడు. మనకు ఒక ఉన్నతమైన కులంలో పుట్టడం లేదా పాండిత్యం ఉండడం అది భగవంతుడు దయ, మనమే అనుకుని పుట్టలేదు. దాన్ని సామాజిక సంక్షేమం కోసం వినియోగించాలి. దైవం అనగా మృత్యుస్వరూపము అంటున్నారు. అందుకని దైవం అంటే మృత్యువా? మరి ఏమిటి దైవం అంటే? 6వ శ్వాసాన్ని ముగిస్తూ సాగర ఘోష కవి చెబుతున్నాడు. అమృతత్వంబునొసంగు మృత్యుభయమాద్యంతంబునంతంబుగాన్, అమృతత్వంబునొసంగు మృత్యుభయమాద్యంతంబునంతంబుగాన్, తమమున్ బారగదునోలు జ్ఞానరవి ఆంతర్యంబునన్ వెల్గగన్, తమమున్ బారగదునోలు జ్ఞానరవి ఆంతర్యంబునన్ వెల్గగన్, భ్రమలంగూంచుచు నిత్య సత్యమయ సామ్రాజ్యంబునన్ నిల్పెడెన్, భ్రమలంగూంచుచు నిత్య సత్యమయ సామ్రాజ్యంబునన్ నిల్పెడెన్, సమతామందిరము అందరందగలరా, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. సమతా మందిరం అండేది దైవానికి, దైవస్వరూపానికి మన ఉపనిషత్తులు చెప్పిన నిర్వచనమే ఈ పద్యంలో పెట్టారు. కానీ అమృతత్వంబునొసంగు మృత్యుభయం ఆద్యంతంబునంతంబుగాన్, తమమున్ బారగద్రోలు జ్ఞానరవి ఆంతర్యంబునన్ వెల్గగన్, భ్రమలంగూంచుచు నిత్య సత్యమయ సామ్రాజ్యంబునన్ నిల్పెడిన్, సమతా మందిరము అందరందగలరా, సత్యం శివం సుందరం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఇది దైవస్వరూపం. మృత్యోర్మా అమృతం గమయ, అదే భావాన్ని కవి పద్యంలో చెబుతున్నాడు. అమృతత్వంబునొసంగు మృత్యుభయము ఆద్యంతంబునంతంబుగాన్. దైవం మనకు అర్థమయ్యాడు అంటే మృత్యుభయం ఉండకూడదు. అందే షష్ఠిపూర్తినాడు కానీ గుళ్ళోకి వెళ్ళి కానీ ఆయుర్దాయం పెరగాలని కోరుకోకూడదు. అనవసరం ఆయుర్దాయం ఉన్నదేదో ఉంటుంది, ఇంకక్కర్లేదు, ఉన్నది చాలు ఇంకక్కర్లేదు. అట్లా ఉన్నప్పుడు ఆయుష్ హోమాలు ప్రత్యేకించి చేయవలసిన అవసరం లేదు. ఆయుర్దాయం ఉంటే ఉంటుంది, లేకపోతే పోతుంది. ఇంకా ఇవన్నీ చేస్తున్నామంటే ఆ కోరికలు పెంచుకుంటున్నాం మనం. ఏదో సంప్రదాయం కోసం జరిగిపోవచ్చు. ఒక ఆచారాన్ని ధిక్కరించడం ఇష్టం లేక చేసుకుంటే చేసుకోవచ్చు, ఓ మర్యాద. అంతేకాని దాని మీద ఇంకా దృష్టి ఉండద్దు. ఆయుష్యం పెరిగినా ఒకటే, పెరగకపోయినా ఒకటి. ఎందుకంటే పోయేది శరీరం తప్పితే ఆత్మ కాదు. ఆ విషయం అర్థం కావాలి జీవితం ముగిసేలాగా. అందుకే 50 ఏళ్ల తర్వాత అయినా కనీసం తెలుసుకునే ప్రయత్నం చెప్పాలి. అంతవరకు ఏదో జీవితం తాపత్రయాలు, పడ్డాలు, లేవడాలు తప్పకపోవచ్చు. 50 ఏళ్ళు దాటేసరికి సాధారణంగా పిల్లలకు కూడా 25 ఏళ్ళు దాడతాయి. చాలు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పగించాలి. ఇంకా వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా లేదా, పెళ్ళి అయిందా లేదా అని ఇంకే తర్వాత విషయాలు అవన్నీ. ఇంకా వాళ్ళందరికీ అన్నీ చేయడం పెద్దవాళ్ళ బాధ్యతలేం కాదండి. అది ఆత్మజ్ఞానం పొందడం ఒకటే బాధ్యత. వాళ్ళేదో స్థిరపడాలి, వీళ్ళేదో స్థిరపడాలి, ఇంకా వాళ్ళకి పిల్లలు కలగాలి, మళ్ళీ వాళ్ళకు ఉపనయనాలు కావాలి. వీడికి ఏం అవుతుంది? ఇక్కడ నున్నగా గుండు మిగులుతుంది, చివరికి అజ్ఞానే పోతాడు ఇక్కడి నుంచి, మళ్ళీ జన్మలెత్తడమే. అందుకే చనిపోయేలోగా మృత్యు భయాన్ని జయించాలి. మృత్యువును జయించడం అసాధ్యం. ఎవరి శరీరము శాశ్వతం కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహా మనం ఎక్కడ? వాళ్ళకే ఉంది లయం. మహాలయం అంటారు దాన్ని. మహాలయం అంటే అదే మహాలయ అమావాస్య. దాని గురించి కాదు, సరిగ్గా భాగవతంలో చెప్పినట్టే మొత్తం భాగవతం అంతా ముగిస్తూ ద్వాదశ స్కంధం చివరిలో శుకుడు పరీక్షిత్తో ఒక మాట అంటాడు. మహారాజా, ఇది వినందువల్ల నీకు మృత్యువు దూరం అవుతుందని, నీకేదో ఇంకేదో శుభం జరుగుతుందని అనుకోక, నేను అలాంటి గ్యారంటీ పథకాలు ఏం పెట్టలేదన్నాడు ఆయన. దశంతం తక్షకం పాదే లేలిహానం విషాననై
నా ద్రక్ష్యసి శరీరం స్వం విశ్వం చ పృథగాత్మనక. తక్షకుడు రావడం ఖాయం, నిన్ను కాటు వేయడం ఖాయం, భయంకరమైన కోరల్లో విషం నీ శరీరంలో దిగడం ఖాయం, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టడం ఖాయం. కానీ అప్పటికి ఇన్ని రోజులుగా 7 రోజులుగా నేను చెబుతున్న భాగవత కథ శోధ కారణంగా నీ మనస్సు ఎలా ఉంటుంది, ఎంత ఉన్నతంగా ఉంటుంది అంటే, నీ శరీరం కానీ ఈ విశ్వం కానీ ఏది కానీ ఆత్మ కంటే భిన్నం కాదు, నువ్వు గ్రహిస్తావు. స్వం శరీరం విశ్వం చ పృథక్ నా ఆత్మనక అని గ్రహిస్తావు అంతే. నా ద్రక్ష్యసి స్వం శరీరం విశ్వం చ పృథక్ ఆత్మనక. ఈ విశ్వము నీ శరీరము అన్నీ కూడా ఆత్మలో ఉన్నటువంటి మహామాయ. ఇదో గారడి, ఇదో కళ పోతోంది అంతే. శరీరం పోతోంది అంటే కళ పోతోంది. కళలోంచి బయటపడితే సంతోషిస్తున్నాం, జీవితం పోతోందంటే ఏడుస్తున్నాం అంటే జీవితం మనకు అర్థం కాలేదు, కళ కూడా అర్థం కాలేదు. జీవితమే ఒక కళ, ఓ కళ అయిపోతుంది, ఇంకో కళ వస్తుంది. అంచేది గడుపుతున్నప్పుడు కూడా ఇది కళే, ఇది కళ, ఇది కళే. వేదాంత సారంగా ఒక్క మాట చెప్పండి మేము ఆచరించవలసింది అని ఒక శిష్యుడు రమణ మహర్షిని అడిగితే, నువ్వు చెయ్యాలి కానీ 100 మాటలు ఉన్నాయా, పోనీ నీ కోసం ఒక్క మాట చెబుతున్నా, అది చేయమని. ఏమిటో చెప్పండి స్వామి అన్నాడు. ఇప్పుడు నిరంతరం కూడా కనీసం 10 నిమిషాలకు ఒకసారి ఇది కళ, ఇది కళ అనుకుంటూ ఉండు. నిన్న అందరూ పిచ్చాడన్నా మంచిది అనుకుంటూ ఉండు. ఇది కళ, ఇది కళ అనుకుంటూ ఉండాలండి. అనుకుంటూ ఉంటే అది అవుతుందని ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఏ విషయాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామో అదే మనసుకు పట్టేస్తుంది, గమనించండి. ఆలోచించకపోతే పట్టదు. అందుకే సమస్యల గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఈ సమస్య కూడా ఓ కలే, అది తీరే రోజు తీరుతుంది, తీరే విధంగా తీరుతుంది. మనం అనుకున్నట్టుగా తీరాలని ఏం లేదు, అది వద్దు. అనుకున్నట్టుగా తీరడం అంటే కష్టం. అది అందులో మన పాత్ర ఎప్పుడైతే ప్రవేశించిందో అది కెలికిలం అయిపోతుంది. మనం ఎవ్వరం కెలకుండా ఉంటే నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. మనం వేలెట్టామంటే కాలెట్టినట్టు అయిపోయింది. అంచేత మృత్యు రాదు అనుకోవడం పొరపాటై నీకు మృత్యు భయం ఉండదు, హాయిగా శరీరాన్ని అప్పగించేస్తావు అన్నాడు ఆయన. అదేనండి కావాల్సింది. ఎలాగో అప్పగించక తప్పదుగా. అదే మృత్యు భయాన్ని జయించడం. అమృతత్వంబునసంగు మృత్యు భయం ఆద్యంతంబునంతంబుగా తమమున్ బారగద్రోలు జ్ఞానరవి ఆంతర్యంబునన్ వెల్గక. లోపల హృదయంలో జ్ఞానం అనేటువంటి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోవాలి. ఎప్పుడూ అజ్ఞానం హృదయంలో ఉంటుంది. అజ్ఞానం అంటే భేదభావం. వీరు వేరే, నేను వేరే, వారి కులం వేరే, నా కులం వేరే, వారు ఆడాళ్ళు, నే మొగాళ్ళు, ఆడదానికంటే మొగాడు తెలివైనవాడు. ఇది కూడా అజ్ఞానమే. ఆడాళ్ళలో తెలివైనవాడు చాలామంది ఉన్నారు, మొగాళ్ళలో దద్దమ్మలు చాలామంది ఉన్నారు. ఇది సిద్ధాంతాలు చేసే విషయం కాదు. ఈ కులం వాళ్ళు గొప్ప, ఆ కులం వాళ్ళు తక్కువ, ఇది సిద్ధాంతం చేసే విషయం కాదు. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అంటే ఆడవాళ్ళు ఆనందిస్తారు, కానీ అన్ని కులాలు సమానం అంటే ఆడవాళ్ళకు కూడా నచ్చదు. మళ్ళీ ఆడవాళ్ళలోనే కింది కులాల వాళ్ళని వాళ్ళు అవమానిస్తూ ఉంటారు. ఇది విచిత్రంగా ఉంటుంది మన భావన. ఇది మనల్ని ఎవరైనా స్త్రీత్వం పేరు మీద మనం అవమానిస్తే మనకి బాధగా ఉంది కదా. మనం ఒక అగ్రవర్ణ స్త్రీగా పుట్టినప్పుడు మనం ఇంకో కులం స్త్రీని మనం ఎలా అవమానిస్తామండి? ఈ భావన ముందు పోవాలి. ఇది పోదు. మళ్ళీ అగ్రవర్ణం స్త్రీలు వేరే, నిమ్మన కులాల స్త్రీలు వేరే, ఇంకా స్త్రీలు మహిళా సభలు ఎందుకు వెళ్ళాక, స్త్రీవాదం ఎందుకు? మళ్ళీ ఇందులో పెత్తనం మొదలెట్టాక సరే ఎవరి మీద ఎవరు పెత్తనం చేయకుండా మనం ఉండలేమా? ఈ భావనే ముందు పోవాలి. మనకి ఎవరితోనో సమానత్వాన్ని మనం కోరుకుంటున్నప్పుడు మనతో సమానత్వం కోరుకునే వాళ్ళు కూడా ముందు వాళ్ళకి ఇచ్చాకే మనకు వస్తుంది. ఇవ్వందే ఏది రాదుగా. ఈ తమస్సును పోగొట్టడం అంటే అర్థమది. అదే శంకరాచార్య కొరతారు. ఎకో వారిజబంధవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభక వేద్యక్కిం నభవసి అకో ఘనతరం కిదృగ్భవేన్మత్తమక తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఒక్క సూర్యుడే ఉన్నాడయ్యా. ఇంత అఖిలాండ కోటి బ్రహ్మాండాలని సౌరమండలంలో ఉన్న అన్ని గ్రహాలని వెలిగింపజేస్తున్నాడయ్యా. భూమికి తనకి మధ్యలో ఆకాశంలో ఉండే చీకటిని కూడా పోగొడుతున్నాడయ్యా. నువ్వు కోటి సూర్య ప్రభాభాసమానుడు అంటున్నారు, ఉద్యద్భాను సహస్రాభ అంటున్నారు నిన్ను. మరి నా మనస్సులో ఉండే చీకటిని పోగొట్టలేకపోతున్నావేమిటయ్యా అంటే నిన్ను అనుకోవలసిన పనే ఉంది స్వామి, నువ్వు ఎలాగో సమర్థుడివే, భగవంతుడిని అసమర్థుడు అనమంటావా? అనలేను కదా. అందుకని బహుశా మా మనస్సులో ఉండే చీకటి అంత ఘోరంగా ఉందన్నమాట అని చెప్పాడండి. అగో ఆ భేదభావాలు పోగొట్టుకుని అంతా సమమే. మనం ఇదివరకు లలితా సహస్రనామాల్లో సకారంతో వచ్చే నామాలు 122 ఉంటే మకారంతో వచ్చే నామాలు 112 ఉన్నాయి. అవే ఎక్కువ. సా మా రెండు కలిపితే సమహ, సమభావాన్ని సాధించడమే మన పూజల పరమార్థం. ఎవరిని అవమానించినా ఎవరిని తక్కువ చేసినా మనం సమభావంలో లేనట్టే లెక్క. అలాగే భ్రమలను గూల్చుచు నిత్య సత్యమయ సామ్రాజ్యంబోనని నిలిపడిన అసతోమా సద్గమయ. ఇది
ఇందాకటిది తమసోమా జ్యోతిర్గమయ. అసత్తు లేని పదార్థం నుంచి ఉన్న పదార్థంలోకి తీసుకెళ్లే జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం. ఈ మిథ్య అయినటువంటి జగత్తుకు సంబంధించిన కాంక్షలన్నీ మనం తగ్గించుకుని ఒకనాటికి రద్దు చేసుకుని దీనికి మూలమైనటువంటి ఆత్మను చూడగలిగితే అది సమతా మందిరము, అందరు అందగలరా సత్యం శివం సుందరం. సత్యము శివము సుందరము సత్ చిత్ ఆనందము అయినటువంటి ఆ మందిరాన్ని అందరు అందగలరా, అందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అని చెబుతూ 6వ ఆశ్వాసాన్ని ముగించింది. మళ్ళీ కవి యథావిధిగా ఇంటికి వెళ్ళాడు. ఆశ్వాసం అయిపోయింది. నేను సమయానికి వెళ్ళకపోతే మా ఇంట్లో ప్రణయకోపాశ్వాసం అయిపోతుంది, ఎందుకులే అని వెళ్ళాడు. ఇది సాగర ఘోష భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో 6వ అంతరంగం, 6వ ఆశ్వాసం సమాప్తం.